హలో అండి, వెల్కమ్ టు స్వీటీ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇదేంటని చూస్తున్నారా? స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫుల్ వీడియోస్కి, షార్ట్ వీడియోస్కి, ఫ్యామిలీతో తీసుకునే వీడియోస్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అదేనండి బాబు, ట్రైప్యాడ్ నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చి 2 days అవుతుంది. ఇంకా నేను ఓపెన్ చేయలేదు. మీ ముందు ఓపెన్ చేద్దామని చెప్పి దీంట్లో అయితే స్టిక్కర్ వచ్చిందనమాట. ఇదేం రాసిందంటే 5 స్టార్ని క్లిక్ చేస్తే 200 క్యాష్ బ్యాక్ ఇస్తామని రాసుంది. నాకు వచ్చిన ప్రొడక్ట్స్ అన్నిటిలో వచ్చింది స్టిక్కర్. ఆన్ డెలివరీకి 230 తీసుకున్నారు. చూడడానికి ఇంత చిన్నగా ఉందేంట్రా బాబు, ఇంత పెద్ద వస్తువు దీంట్లో ఎలా పట్టింది అనుకున్నాను. నిజంగా దీన్ని చూస్తే నాకు చాలా షాక్ అయింది. నేను ఫుల్ ఫిదా అయిపోయాను దీన్ని చూసి. దీంట్లో ఇంకో పేపర్ ఇచ్చారు. ఆ పేపర్లో ఎలా స్టిప్ చేసుకోవాలో అనేది ఉంటుంది. ఎక్కువ మొత్తం హిందీలోనే ఉంది. హిందీ మంది కాదు కాబట్టి పక్కన పడేశాను. మనకు ఆల్రెడీ 2 ట్రైప్యాడ్ల సెట్టింగ్స్ తెలుసు కాబట్టి ఈ ట్రైప్యాడ్ని మనమే సెట్ చేసేసుకోవచ్చు. దీని లోపల చిన్న వైర్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. వావ్, వచ్చేసింది బుడ్డి సెల్ఫీ స్టిక్. ఇదేంటి సెల్ఫీ స్టిక్ అంటుంది అనుకుంటున్నారా? ఇది సెల్ఫీస్ కూడా తీసుకోవచ్చు. అయితే ఏంటంటే మనం ఫోను స్టిఫ్ చేసినప్పుడు అది కింద నిలబడడం లేదనమాట. కానీ సెల్ఫీకి అయితే మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. దీనికి బల్బ్ ఇచ్చారనమాట. బల్బ్ అయితే మాత్రం సూపర్ ఉంది. అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంది. ఫోన్ పెద్దదైనా సరే ఫోన్ పట్టుకోవడానికి అటు ఇటు కూడా క్లిప్స్ ఉన్నాయి. మనకి ఇంచుమించుగా మన చెయ్యంత బార్ ఉంటుంది. 5 స్టెప్స్ వస్తుంది. కింద అయితే ఉంది కానీ మంచిగా 3 స్టెప్స్ వచ్చింది చుట్టూరు నిలబడడానికి. కానీ అదైతే అంత స్టిఫ్గా లేదు. అది ఓన్లీ సింగిల్గా ఉన్నప్పుడు మాత్రమే నిలబడుతుంది. మనకి కింద బ్లూటూత్ కూడా ఇచ్చారనమాట. అది బ్లూటూత్ ఆన్ చేసుకుని కనెక్ట్ చేసుకుని మనం సెల్ఫీస్ కూడా తీసుకోవచ్చు కూర్చుని. దాన్ని ఒక ప్లేస్లో పెట్టేసి మనం దూరంగా వెళ్ళి దాంతో క్లిక్ చేసుకుంటే చాలు, మనకి సెల్ఫీస్ వచ్చేస్తాయి అన్నమాట. అడ్జస్ట్ చేసుకునే విధానం కూడా ఉంది. అంటే పైన మనం ఫోన్ పెట్టుకునే దగ్గర టాప్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కిందకే పైకి అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అటు ఇటు కూడా తిప్పుకోవచ్చు. అడ్డంగా నిలువుగా కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువగా ఫ్యామిలీ వీడియోస్కి, ప్రాంక్ వీడియోస్కి, అలాగే మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలా చేతితో పట్టుకుని సెల్ఫీ కింద పట్టుకుంటాం కదా, ఆ విధంగా కూడా వాడుకోవచ్చు. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే నిలబడట్లేదు, అదొక్కటే బాధగా ఉంది. దీనికి ఫ్రంట్ అంటే లైట్ ఇచ్చింది కదా, లైట్కి వెనకమాల బటన్ ఉంటుంది. దానికైతే 2 సార్లు నొక్కుకోవాలి. నొక్కున్నప్పుడు ఆన్ అవుతుంది, ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట. చూడండి, వెనకమాల బటన్ అయితే నొక్కుంటే మనకి ఫస్ట్ చిన్న లైట్ వస్తుంది, తర్వాత పెద్ద లైట్ వస్తుంది. ఈ లైట్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జర్ కూడా ఇచ్చారు. ఈ ఛార్జర్ పెట్టేసుకుని ఛార్జింగ్ పెట్టేసుకోవడమే. నేను లాస్ట్ని చూపిస్తాను మీకు పెట్టి. అరే వాహ్, ఏం ప్రోడక్ట్ అనిపించింది. చాలా బాగుంది. కాకపోతే ఇది నిలబడితే కూడా బాగుంటుంది. ఐ థింక్ కొంచెం హై కాస్ట్లో చూసుకున్నా సరే నిలబడే ట్రైప్యాడ్స్ ఉంటాయి ఇలాంటివి అయితే సెల్ఫీస్కి, అలాగే వీడియోస్కి, ఫ్యామిలీ బ్లాగ్స్కి, ఒకవేళ ప్రాంక్ వీడియోస్ కనిపించకుండా చేయడానికి కూడా దీన్ని ఎక్కడైనా మూల కూడా పెట్టేసుకుని చేసుకోవచ్చు. అంత ఇదిగా అంత బాగున్నాయి అనమాట. చాలా అంటే నాకు చాలా బాగా నచ్చేసింది. దీన్ని చూస్తూనే ఉండాలనిపించింది. దీనికి బ్లూటూత్ కూడా ఇచ్చారు. అది కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. బ్లూటూత్ని మనం ఎలా అంటే ఇప్పుడు సెల్ఫీస్ తీసుకుంటాం కదా, అలాంటప్పుడు ఏం చేసుకుంటారంటే వేరే దూరంగా నుంచుని ఆ బ్లూటూత్ని చేతితో పట్టుకొని క్లిక్ చేసుకోవడమే. దానికి బటన్ ఉంది. అడ్జస్ట్ చేసుకోవడం పైనే ఉంటుంది. కిందకే పైకి అడ్డంగా నిలువుగా అలా అడ్జస్ట్ చేసుకోవడానికి. అసలు నిజంగా నేనైతే ఫుల్ ఫిదా. ఎన్ని చెప్పినా సరే మాటలు సరిపోనంత ఇదిగా ఉంది. నాకైతే అంత హ్యాపీగా ఉంది. చాలా బాగా నచ్చింది. నేను అందాక ఇదే అడ్జస్ట్ చేసుకుందామని అనుకుంటున్నా. మరి ఏమవుతుందో ఏమో నాకైతే తెలియదు. లైట్కి ఛార్జర్ ఇచ్చారు కదా, అది నేను ఛార్జింగ్ పెట్టాను. పెట్టిన తర్వాత అయితే ఫుల్ లైట్ వస్తుంది. ఈ లైట్తో మనం సెల్ఫీస్ తీసుకున్న, అలాగే ఫొటోస్ భలే ఉంటుంది. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.